నీ ఇంట్లో క్రమశిక్షణగా ఉన్నావా లేకపోయినా పర్లేదు. కానీ నువ్వు రోడ్డెక్కాక క్రమశిక్షణగా ఉండాలి. నీ ఇంట్లో నువ్వు ఎట్లాంటి బట్టలేసుకున్నా నీ వ్యక్తిగతం. రోడ్డు మీదకొచ్చినప్పుడు నీ బట్టల హుందాతనం, నీ బట్టల యొక్క విలువ చూస్తారు దాంట్లో. నీ ప్రవర్తన అన్నది చాలా కీలకం ఇక్కడ. అసలు డ్రైవర్ అనేటటువంటి వాళ్ళు చాలా బాధ్యతగా ఉండాలి. ఏమాత్రం తేడా చేసినా సరే ప్రమాదకరంగా ఉంటది. అందుకోసమనినే విజయానంద్ రోడ్ లైన్స్ వీఆర్ఎల్ వాళ్ళట 7,000 ట్రక్కులు నడుపుతున్నారట. బసెస్ నడుపుతున్నారట. ఆహ్, వాళ్ళు 15 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి డ్రైవర్లు గూడా ఉన్నారు ఆళ్ళ దగ్గర. డ్రైవర్ పొజిషన్ ఈ కంపెనీ 15 ఏళ్లకు పైగా ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళు గూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళు అక్కడ ఉద్యోగంలో తీసుకునేటప్పుడు డాక్యుమెంట్స్ మొత్తం చెక్ చేస్తారట. తర్వాత క్యారెక్టర్ సర్టిఫికేట్ కూడా ప్లాన్ చేస్తారట లోకల్ విలేజర్స్ దగ్గర నుంచి. అంటే స్థానికంగా ఉన్న వీఆర్ఓనో లేకపోతే సర్పంచో వాళ్ళు ఇతని క్యారెక్టర్ మంచిదే అని చెప్పి సర్టిఫై చేయాలట. అది మస్ట్ అట. పోలీస్ స్టేషన్ నుంచి కూడా సర్టిఫికేట్ తీసుకురావాలట. ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకురావాలి. ఆ తర్వాత వాళ్ళు ఒక నెల ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళని డ్రైవర్‌కి అసిస్టెంట్‌గా సెకండ్ డ్రైవర్‌గా పంపిస్తారట. ఏడాది పాటు అట్లా పని చేయాలట. ఆ తర్వాత వెహికల్ వాళ్ళకిస్తారట పని చేయడానికి. అన్ని బెనిఫిట్స్ ఇస్తారట. ఇంక్లూడింగ్ గ్రూప్ ఇన్సూరెన్సు, ఫ్యామిలీ మెంబర్స్‌కి యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్సు, హెల్త్ ఇన్సూరెన్సు, అట్లాగే ఎడ్యుకేషన్ చిల్డ్రన్‌కి సంబంధించినటువంటిది అమౌంట్ ఇంక్లూడింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్ ఫర్ గర్ల్స్‌కి కూడా ఇస్తారట. అట్లాగే రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ ఇస్తారట. 10 మందిలో ముగ్గురు, నలుగురు మాత్రమే ఏది ఓన్లీ 3-4 ఔట్ ఆఫ్ 10 క్యాండిడేట్స్ పాస్ ద డ్రైవర్స్ టెస్ట్ అట. అంటే వాళ్ళు 10 మందికి ట్రైనింగ్ ఇస్తే ముగ్గురు, నలుగురు మాత్రం పాస్ అవుతారట. కంపెనీ అట్లా పాస్ అయిన వాళ్ళకే ఇక్కడ ఆప్ట్ చేసుకుంటూ ఉండటం అన్నటువంటి ఒక చక్కటి విధానాన్ని అమలు చేస్తుంది. ఓ పక్కన వాళ్ళకి యూనిఫార్మ్ వేసుకునే ఉండాలట. ఆ యూనిఫార్మ్ వేసుకున్నటువంటి డ్రైవరు ఏదైతే యూనిఫార్మ్ తీసినా కూడా తెలిసిపోతుంది అక్కడ. సీట్ బెల్ట్ మస్ట్‌గా ఉండాలట. కెమెరా, జీపీఎస్ ట్రాకింగ్ ఉంటదట లోపల. కెమెరా నైట్ టైంలో కూడా చక్కగానే పనిచేస్తుందట. అట్లాంటిది తీసుకొచ్చారట. వీళ్ళు ఏదైనా సరే ప్రతి దాంట్లో కూడా ఈ విషయాన్నంతా కూడా ఇక్కడ ఎందుకొచ్చిందంటే రీసెంట్‌లీ సీజే సూర్యకాంత్ గవర్నమెంట్ ట్రేడ్ యూనియన్స్‌ని విమర్శించినటువంటి సందర్భంలో సరిగ్గా క్రమశిక్షణతో లేరని చెప్పినటువంటి పాయింట్ సందర్భంగా ఇది ప్రస్తుతం చర్చకొచ్చిందనమాట.